Hello, namaste, welcome back to our channel, welcome back to a new video. So ఈరోజు వచ్చేసి మనం నాగోల్ శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే వచ్చినాం. సో అవుట్లెట్లు అయితే గణేషులు అయితే వస్తున్నాం. చలో లోపలికి అయితే పోదాం. మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి. చలో వీడియోలోకి. సో ఇప్పుడైతే మనం శ్రీ సరస్వతి ఆర్ట్స్ అవుట్లెట్ లోపలికి అయితే పోతున్నాము. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ షెడ్ అనమాట. మనకి లెఫ్ట్ సైడ్లో ఉంది. మనకి ఇక్కడ రైట్ సైడ్లో మనకి ఫస్ట్ కనిపిస్తున్న వినాయకుడు వచ్చేసి మనకి మహారాజా సెట్టింగ్లో అయితే కనిపిస్తున్నాడు. వెనకలో వచ్చేసి మనకి అన్ని లోటర్స్ వచ్చినాయి బ్యాక్ డ్రాప్లో. ఇంకా పైన వచ్చేసి మన కృష్ణుడు వచ్చిండు. సో మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కవర్ కప్పేసి ఉన్నాయి కదా. ఈ గణేషులు వచ్చేసి మనకి అయోధ్య రామ్ మందిర్ మన రామ్లాలా మోడల్ వచ్చేసి ఇవి రెండు. సో అవి డస్ట్ పడవద్దు అని చెప్పి దుమ్ము అవి ఏం పడవద్దు అని కవర్ కప్పారు. సో ఇది వచ్చేసి ఒక మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి గణేశుడు మనకి శ్రీ సరస్వతి ఆర్ట్స్కి అయితే గణేశుడు ఇది చాలా మెయిన్ గణేశుడు ఈ షెడ్లో. సో ఇది రాముని రూపంలో. సో లెఫ్ట్ సైడ్లో హనుమంతుడు, రైట్ సైడ్లో సీతామాత. సో మళ్ళీ ఇక్కడ ఇంకో వినాయకుడు. ఇది వచ్చేసి మనకి ఇంకా బ్యాక్ డ్రాప్ అయితే ఇంకా మొత్తం కాలే, కానీ గణేశునికి అయితే మొత్తం కుందన్ వర్క్తో అయితే గణేశుడు తొండం మీద కానీ కిరీటం మొత్తం వస్త్రాలన్నీ. సో ఇంకా పంచవర్క్ కాలేదు గణేశునికి. సో ఇది ఇంకో వినాయకుడు కృష్ణుని రూపంలో. సో దీనికి వచ్చేసి మనకి బాడీ కలర్ వచ్చేసి ఓన్లీ ఐ థింక్ ఇది పర్పుల్ కలర్ బాడీ వస్తుంది అనుకుంటే, ఇంకా మొత్తం వర్క్ కూడా కాలేదు. సో ఇప్పటిదాకా చూపెట్టిన వినాయకుడు. సో ఇది వెనకాల మళ్ళీ ఇంకా వినాయకులు ఉన్నాయి. సో దీనికి వచ్చేసి ఆరెంజ్ పంచ కవర్ కప్పి పెట్టిరు కనిపిస్తుంది అంతా. ఇది కూడా ఇంకో వినాయకుడు. దీని తొండం మీద మొత్తం వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ చాలా మటుకు అయితే గణేశులకి వర్క్ అయితే చాలా మంచిగా ఉంది ఈ శ్రీ సరస్వతి ఆర్ట్స్లో. సో ఇది ఇంకో వినాయకుడు. మనకు పైన ఐ థింక్ అది కృష్ణుడు కావచ్చు, కృష్ణుడు ఆర్ విష్ణుమూర్తి. సో ఇది ఇంకో వినాయకుడు. దీనికి వచ్చేసి పర్పుల్ కలర్ పంచ మన ఏమంటారు విఠలేశ్వర్ లెక్క అయితే కూర్చొని ఉన్న వినాయకుడు. బట్ బొట్టు మాత్రం విఠలేశ్వర్ది లేదు. సో ఇంకా వినాయకులు ఇక్కడైతే అన్ని మహారాజా సెట్టింగ్లు ఉన్నాయి. మొత్తం ముంబై మొత్తం ఆ మోడల్ గణేషులు ఉన్నాయి మహారాజా సెట్టింగ్స్లో. సో ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి అంటే గణేషులు. ఒక్కొక్క గణేషుడు ఒకటి ఇట్లా కాలిట పైకి పెట్టుకున్నాను, ఒకటి వచ్చేసి ఇట్లా ఒక కాలు కొంచెం లోపలికి ఒక బాల్ మొత్తం బయటికి. కానీ చాలా మంచిగా ఇచ్చారు గణేషులకు ఆ వర్క్. ఇంకా ఏమంటారు మనకి ఆ స్టోన్ వర్క్ కావచ్చు, ఆ వినాయకులకి పంచ వర్క్ కావచ్చు. క్లాత్ అయితే ఎంత సో అంత మంచి ఉంది క్లాత్ అయితే. ఎట్లున్నారా గణేషులు? పిచ్చి లేచిపోతున్నా. గణేషులు కూడా మోడలా? సో వీళ్ళు వచ్చేసి మన తమ్ముళ్ళు సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఈ రోజుకైతే మనకి 2K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కళ్ళకైతే ఇంత సపోర్ట్ చేస్తున్నారు. సో ఇదైతే మన స్టార్టింగ్. సో అందరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు ఇట్లనే నాకు సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నా. లైక్ చేయండి, నా ఛానల్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ మాత్రం నొక్కడం అసలు మర్చిపోకండి. సో ఇంకా వీడియోతో మనకి ఇంకా కంటిన్యూ ఉంది. ఈ షెడ్లు అయితే గణేషులు అయితే ఇవి. సో మనకి ఇంకా పక్కన ఇంకో షెడ్ కూడా ఉంది. షెడ్ నెంబర్ 1 అది. ఇది పక్కన ఇంకా గణేషులు ఉంది. సో ఇవి బయట ఉన్న వినాయకులు ఇవన్నీ చిన్న ఒక 10 ఫీట్ గణేషులు ఇవి అయితే. ఒక 8-9-10 ఫీట్ గణేషులు ఇవి బయట ఉన్న గణేషులు అయితే. ఇవన్నీ అయితే అవే, కానీ వర్క్ అయితే నడుస్తుంది. సో ఇది ఇంకో మనకి పెద్ద షెడ్ అనమాట ఇది. ఇక్కడ బయట కూడా వినాయకులు అయితే ఇవన్నీ. సో ఈడైతే మనకి 9 నుంచి 10 ఫీట్ 11 ఫీట్స్ గణేషులు అయితే బయట ఉన్నాయి. సో ఈ షెడ్లో కూడా అది ఫస్ట్ షెడ్ లెఫ్ట్ సైడ్ది. సో ఇది పెద్ద షెడ్ అనమాట, లెఫ్ట్ సైడ్లో ఉన్నది. వినాయకులు అయితే మీకు కనిపిస్తున్నాయి. సో మనం లోపలికి అయితే వెళ్దాము. సో అక్కడ అన్న వాళ్ళు అంకుల్ వాళ్ళు కూడా కూర్చున్నారు. సో లోపలికి అయితే వెళ్దాం మనం. సో మనకు కనిపిస్తున్న ఫస్ట్లోనే ఉన్న వినాయకుడు కాలు మీద కాలేసుకొని కింద పాము ఉంది. పాము అయితే మనకి ఇట్లా వెనక నుంచి ఇట్లా పైకి వచ్చింది బ్యాక్ డ్రాప్లో.
ఎంత బ్యూటిఫుల్ ఉంది పాము. సో వెనకాల వచ్చేసి మనకి బంబంబోలే శివలింగం వచ్చింది. సో మహారాజ్ అయితే మనకి ఇక్కడ కూడా స్టోన్ వర్క్ ఉంది. సో ఇక్కడ చాలా వరకు అయితే గణేషులకు స్టోన్ వర్కే ఉంది. సో ఇది వచ్చేసి ఐ థింక్ ఇది వెంకటేశ్వర స్వామి మోడల్ అనుకుంటా. సో వెనకాల ఎందుకంటే వెంకటేశ్వర స్వామి బొట్టు కూడా ఉంది. సో ఇది కూడా వెనకాల లూటర్స్ వచ్చినాయి గణేషునికి అయితే. బ్యాక్ డ్రాప్తో పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి బొట్టు వచ్చింది. గణేషుడు విష్ణుమూర్తి ఐ థింక్ విష్ణుమూర్తి దగ్గర అయితే కూర్చొని ఇది కూడా మనకి వెనకాల బజరంగ్ బలి వచ్చిండు. సో చేతిలో ఐ థింక్ వీణ సంథింగ్ ఏం రావచ్చు మరి. సో ఇది ఇంకో వినాయకుడు. ఇది వచ్చేసి మనకి గ్రీన్ పంచ. ఇక్కడైతే గణేషుడు క్లాత్ ఎంత మంచిగా ఉందంటే వేరే దగ్గర కానీ ఇక్కడ థిక్ ఉంది గణేషునికి పంచ క్లాత్. సో ఇది చూడొచ్చు మీరు. ప్రతి ఒక్క గణేషునికి అయితే చాలా మటుకు గణేషులకి వర్క్ ఉంది. మనకి మొత్తం అది కుందన్ వర్క్ ఉంది గణేషులకి. ఇది కూడా గణేషుడు ఇంకోటి వెనకాల త్రిశూలం వచ్చింది బ్యాక్ డ్రాప్లో. కాలుమే కాలేసిన చేతిలో త్రిశూలం పట్టుకుని కూర్చుండు. సో ఇది ఇంకో వినాయకుడు అనమాట. ఇప్పుడు దాకా అలా చూసిండే కదా, సేమ్ అదే మోడల్. బ్యాక్ డ్రాప్ కూడా మనకు పైన అదే వచ్చింది. బట్ వినాయకుడు కొంచెం వేరే ఉన్నాం. మొత్తం ఇలా మహారాజా సిట్టింగ్లకి ఇలా కూర్చొని ఉన్నాం. సో లెఫ్ట్ సైడ్లో ఒకటి అస్త్రం పట్టుకున్నాం. సో ఇది ఇంకో వినాయకుడు. దీనికి వచ్చేసి మనకి రైట్ సైడ్ హ్యాండ్లో త్రిశూలం పట్టుకున్నాం, ఆశీర్వాదం, ఇంకా శంఖం, ఐ థింక్ చేతిలో ఫ్లవర్ రావచ్చు. సో ఇప్పుడే చెప్పినా కదా వినాయకుడు అలా పక్కన కూడా చూసినామని. ఒకసారి క్లోజ్గా కూడా చూసుకున్నాం. మన పైన ఐ థింక్ అది విష్ణుమూర్తి కావచ్చు. సో ఇంకా పక్కన కూడా సేమ్ మనకి సేమ్ బ్యాక్ డ్రాప్ ఉంది. బట్ పైన విష్ణుమూర్తి అయితే లేడు. ఇక్కడైతే మనకైతే అన్ని మహారాజా సిట్టింగ్ ఉన్నాయి గణేషులు. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో రెడ్ పంచతో కావచ్చు, పైన త్రిశూలం వచ్చింది దానికి. ఇటు సైడ్ మనకి మళ్ళీ ఇక్కడ ఒక గణేషుడికి చేతిలో త్రిశూలం వచ్చింది. సో ఇక్కడ ఇది మనకి ఆ పక్క షెడ్లో ఫస్ట్ షెడ్లో ఉన్న వినాయకుడే సేమ్ ఉంది ఇక్కడ కూడా వినాయకుడు. సో పైన కూడా ఇక్కడ కూడా సేమ్ కృష్ణుడు వచ్చిండు. సారీ నాకు ఆ పేరు గుర్తు రావట్లే, సో అందుకే కృష్ణుడు అని చెప్తున్నా. సో ఇక్కడ మనకి ఇది ఇంకో వినాయకుడు. ఇది ఇంకా దానికన్నా ఇవి బిగ్ సైజ్ అనమాట. ఇవి అరౌండ్ ఒక 18 to 20 feet ఉండొచ్చు ఈ వినాయకులన్నీ. ఆ ఫస్ట్ లైన్ వచ్చేసి మనకి చిన్న ఉన్నాయి, పెద్ద ఉన్నాయి ఇంకా వినాయకులు. సో అన్ని గణేషులు దగ్గర దగ్గర ఉన్నందుకు నేనైతే నా మట్టుకైతే నేను చూపిస్తున్నా. సో ఇక్కడైతే మనకి ఇంకా బ్యాక్ డ్రాప్ది వర్క్ నడుస్తుంది. బ్రదర్స్ అయితే పెడుతున్నారు మనకి పైన. సో అవన్నీ అలా తీసుకొని అవన్నీ పైన పెడతారనమాట. ఒకదానికి ఇట్లా మనకి అక్కడ ఉంటాయి కదా. సో వాళ్ళకే తెలియాలి వాళ్ళు ఎట్లా జాయిన్ చేస్తారు ఏం కథ అనేది. వాళ్ళు చేస్తారు వర్క్. సో ఇక్కడ ఇంకోటి మనకి లెఫ్ట్ సైడ్లో గుర్రం వచ్చింది. గణేషుళ్ళు అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇక్కడ గణేషుళ్ళు. సో చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు కూడా. సో ఈ లైన్లో అయితే వినాయకులు అయితే ఇవి ఉన్నాయి. ఇక్కడ ఇంకా పైన ఐ థింక్ అది ఇంకా పెయింటింగ్ వర్క్ ఆర్ సంథింగ్ ఏం నడుస్తుందో. పైన అంకుల్ కూడా ఉన్నాడు కదా. సో ఇది వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్లో మొత్తం శివుంది మన బొట్టు, ఇంకా మూడో కన్ను ఉంటుంది కదా, మూడో కన్ను కూడా వచ్చింది శివుంది. సో గణేషుడు చాలా బిగ్ సైజులు ఉండవు. వెనకలు వచ్చేసి మనకి సేమ్ మళ్ళీ మన ఆదియోగి మన శివజీ ఉండు కదా, వెనకాల వచ్చేసి మనకు బంబంబోలే ఉందన్నమాట పైన. ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయితే కాలేదు. సో ఇది ఇప్పుడు దాకా చెప్పిన కదా అంకుల్ పైన. దీనికి కూడా పైన లింగం వచ్చేసి శేషనాగ్ వచ్చింది. వెనకాల బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి లీవ్స్ వచ్చినాయి, అదే ఆకులు వచ్చినాయి. సో ఇది ఇంకో గణేషుడు. సో ఇది కాలుమే కాలేసుకొని పంచ చూసుకోవచ్చు, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుంది ఆ పంచ. సో ఆ గణేషుడు కానీ ఇంకా కళ్ళ వరకు కూడా మొత్తం కంప్లీట్గా కాలేదు. సో అది బ్యాక్ డ్రాప్. సో నాకు ఈ వినాయకుడు అయితే చాలా మంచిగా అనిపించిండు. ఎందుకంటే క్రాస్ ఉండు, ఆ గద్ద కూడా జర ఏమంటారు క్రాస్ ఉంది. ఆ గణేషుడు ఇలా క్రాస్ కూర్చొని ఇట్లా చాలా మంచిగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది గణేషుడు. చూసుకోవచ్చు ఆ కళ్ళు, ఆ బాడీ కూడా. సో ఇక్కడ ఇది ఇంకోటి లెఫ్ట్ సైడ్ ఇంకోటి, ఇది కూడా సేమ్ మహారాజా సెట్టింగ్. బట్ ఇక్కడ అయితే గణేషుడు చాలా పెద్దగా ఉన్నాయి వినాయకులు. మనకి బ్యాక్ డ్రాప్స్ వచ్చేసి అంతా ఇది పైన కూడా మనకి బంబంబోలేనే వచ్చింది ఇక్కడ కూడా. సో ఇక్కడ చంద్రుడు వచ్చిండు సైడ్స్లో మొత్తం చంద్రుడు, మన చంద్రవంక. సో ఇది ఇంకో వినాయకుడు. ఇది ఐ థింక్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది గణేషుడు. పైన మళ్ళీ సేమ్ ఆ బంబంబోలే, రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ పాములు, మన గణేష్ మహారాజ్. ఇక్కడ ఇంకో వినాయకుడు ఇది మొత్తం కవర్ కప్పేసి ఉంది. మీకు కవర్ కప్పేసింది ఏంటంటే గణేషుడు దుమ్ము పడొద్దని కవర్ కప్పుతారు, మీకు కనిపించదు. సో లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఇది ఇంకో వినాయకుడు, దీన్ని కూడా కవర్ కప్పారు లైట్గా. ఐ థింక్ ఇప్పుడే పెయింట్ వేసారు అనుకుంటా దానికి. సో వెనకాల వచ్చేసి మనకి ఫెదర్స్ వచ్చినాయి, వైట్ కలర్ ఫెదర్స్ వచ్చినాయి. గణేషుడు కూడా మనకి చాలా బిగ్ సైజ్, అంటే చాలా బిగ్ సైజులు ఉన్నాయి గణేషులు. 18 to 22 feet అయితే గణేషుడు చాలా పెద్దగా ఉంది. సో ఇప్పుడు వెనకాల ఉన్న గణేషుడే సేమ్ బ్యాక్ డ్రాప్ వచ్చింది చంద్రుడు, మనకి పైన లింగం వచ్చింది శివలింగం త్రిశూలంతో. సో గణేషుడు కూడా చేతిలో త్రిశూలం పట్టుకొని కాలు పడి పైకి ఒకటి గద్ద మీద పెట్టుకొని ఒకటి కిందకి పెట్టుకొని కూర్చొని ఉండు. చాలా రిచ్ లుక్ ఉంది గణేషుడు. సో ఈ గణేషుడు అయితే మీరు ఇంత పెద్ద వినాయకుడు 20 or 22 feet ఉంటుంది. సో దీనికి కూడా స్టోన్ వర్క్ వచ్చింది చూడొచ్చు మీరు. మొత్తం బాడీ మీద ఆర్నమెంట్స్కి కానీ కిరీటంకి కానీ, ఆ కిరీటం చూసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో పింక్ అండ్ బ్లూ కలర్లో. సో ఇది ఇంకో వినాయకుడు, దీనికి ఇంకా పంచవర్క్ కాలేదు. సో ఇక్కడ ఇంకా లోపలికి వెళ్దాం మనం, లోపలికి అయితే ఇంకా వెళ్దాం.
సో ఇక్కడ లోపల కూడా ఉన్నాయి వినాయకులు. సో ఇక్కడ వచ్చేసి మన గణేషునికి గ్రీన్ పంచ, దీనికి వచ్చేసి పర్పుల్ కలర్ పంచ. ఈ గణేషులు దగ్గరకు ఉన్నందుకు మీకు కనిపిస్తలేవు అనుకుంటా గణేషులు. నేనైతే నా మటుకు ట్రై చేస్తున్నా. సో ఇక్కడ ఇంకా వినాయకులు ఉన్నాయి. ఇదైతే మంచిగా ఉంది గణేషుడు. ఏంటంటే ఇట్లా గద్ద మీద ఇలా మెట్టు లెక్క ఉంది. లెఫ్ట్ సైడ్ కాలు దాని మీద పెట్టిండు, రైట్ సైడ్ కాలు కిందకి పెట్టిండు. సో ఇది ఇంకో వినాయకుడు. మనకి పైన వచ్చేసి మనకి ఇక్కడ కూడా ఐ థింక్ కృష్ణుడు కావచ్చు పైన. మనకి శంఖాలు వచ్చినాయి సైడ్స్లో దానికి బ్యాక్ డ్రాప్లో. సో ఇది ఇంకా ఇంకో వినాయకుడు అనమాట. దీనికి ఎన్ని ఐ థింక్ 4-5 హార్సెస్ ఉన్నాయి, 5 గుర్రాలు. పైన వచ్చేసి గణేషుడు బ్యాలెన్సింగ్లో గణేషుడు ఉండు, నాట్యం చేస్తున్నట్టు. సో ఇక్కడ ఇంకో వినాయకుడు మన డోల్ మీద నించొని ఉండు, నాట్యం చేస్తుండు గణేషుడు. ఇక్కడ ఆ గణేషుడు కూడా. ఇది వచ్చేసి మనకి రైట్ సైడ్ ఇంకా లెఫ్ట్ సైడ్ అమ్మవార్లు ఐ థింక్ అది తెలియదు మనకు కూడా అసలు అది ఏ మోడల్. సో ఇక్కడ ఇంకో వినాయకుడు హంస పైన నించొని ఉండు. ఇది కూడా నాట్యం చేస్తున్న మోడలే గణేషుడు. ఇంకా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కాలేదు. సో ఇంకా పక్క లైన్కి వెళ్దాం. ఇక్కడ ఈ గణేషుడు అయితే చాలా బాగుందన్నమాట. ఇది ఏమంటారు, కింద మూషిక్ వచ్చేసి మూషిక్ పైన మన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఆ మూషిక్ది సైజ్ చూసుకోవచ్చు, ఎంత బిగ్ సైజ్ ఉందో మూషిక్ కూడా, చాలా బిగ్ సైజ్ ఉంది. సో ఇక్కడ మనకి ఇంకోటి లెఫ్ట్ సైడ్లో ఇంకోటి కూడా ఉంది మూషిక్ది గణేషుడు. సో ఆ మూషిక్కి మీకు సో ఇదే. సో దీనికి దానికి ఫరక్ ఏంటంటే దీని చేతిలో లడ్డు ఉంది, దాని చేతిలో లడ్డు లేదు. సో పైన అయితే మనకి మహారాజా సిట్టింగ్ ఉంది గణేషుడు ఇక్కడ. సో మన పక్కన ఇంకో వినాయకుడు ఉండు. ఈ గణేషుడు వచ్చేసి మనకి నందీశ్వరుని పైన వినాయకుడు కూర్చొని ఉన్నాడు. ఐ థింక్ ఇది శివుని మోడల్ కావచ్చు. సో ఇదైతే ఇంకో వినాయకుడు. మనకి ఆ తొండం పైన ఐ థింక్ అది కృష్ణుడా లేకపోతే కుమారస్వామి అనేది మనకు తెలియదు ఇంకా. సో మన కుమారస్వామి కృష్ణుడు బాడీ అయితే బ్లూ షర్ట్లు ఉంది. సో ఇది ఇంకో వినాయకుడు కాలు మీద కాలేసుకొని కూర్చొని ఉండు. ఇక్కడైతే అన్నీ ఇంకా పంచవర్క్ కాలేదు, ఇంకా సంథింగ్ పెయింటింగ్ షూట్ ఇంకా కాలేదు. సో ఈ వినాయకుడు అయితే చాలా మంచిగా ఉండు, యూనిక్గా ఉండు గణేషుడు. కాళ్ళు అయితే ఒక కాలు మలుచుకొని అమ్మవారిని తొడపైన కూర్చోబెట్టుకొని అయితే మన వినాయకుడు అయితే దర్శనం ఇస్తున్నాడు. కిరీటం కూడా చాలా డిఫరెంట్గా ఉంది, ఆ ఫీజు కానీ ఆ కిరీటం కానీ. సో ఐ థింక్ ఇది వెంకటేశ్వర స్వామి, ఐ థింక్ అదైతే వెంకటేశ్వర స్వామి. సో ఇక్కడైతే లైన్గా 3 to 4 వినాయకులు అయితే సేమ్ సిట్టింగ్స్లో అవుతున్నాయి గణేషునికి. సేమ్ సిట్టింగ్లో ఉంది గణేషుడు, బట్ డిఫరెంట్ మోడల్స్. సో ఇది ఇంకొక మోడల్, చాలా మంచిగా ఉన్నాయి వినాయకులు. ఐ థింక్ దీని చేతిలో వీణనా ఏమొస్తుందో మరి. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇంకో వినాయకుడు కూడా సేమ్ సిట్టింగ్ ప్లేస్లో ఉంది, సిట్టింగ్ పొజిషన్ ఇది కూడా. సో చూసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి ఫోల్డ్ చేసుకున్నాం మొత్తం క్లోజ్గా, లెఫ్ట్ సైడ్ కాళ్ళు కొంచెం దగ్గరికి పెట్టుకున్నాం. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఇంకో వినాయకుడు సేమ్ ఉన్నాం అట్లనే. సో ఇక్కడ ఇంకో వినాయకుడు మనకు బ్యాక్ డ్రాప్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి బొట్టు. సో ఆయన కాలుపైన అయితే అమ్మవారిని కూర్చోబెట్టుకొని ఉండు వినాయకుడు. సో ఇది ఇంకోటి ఇప్పుదా చెప్పిన కాలు మీద కాలేసుకొని కూర్చున్న గణేషుడు. సో ఇది ఇంకోటి. సో చాలా గణేషులు అయితే చాలా డిఫరెంట్ ఉన్నాయి గణేషులు. ఎంత అంటే వేరే షర్ట్కి ఈ షర్ట్కి చాలా ఫరక్ ఉంది. సో ఇది ఇప్పుడే అయిన పెయింటింగ్ వచ్చేసి ఇది వెనకాల కృష్ణుడు. సో ఇప్పుడైతే పెయింటింగ్ అయిన దానికి. సో ఈ షర్ట్లో అయితే మనకి ఇది ఆ వినాయకులకి ఈ వినాయకులకి కొంచెం సైజ్ తేడా ఉంది. ఇది ఇంకో వినాయకుడు. ఇక్కడ ఆల్రెడీ బుకింగ్స్ అయితే అవుతున్నాయి, చాలా మటుకు అయితే బుకింగ్స్ అవుతున్నాయి. సో అక్కడ మొత్తం వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాట్లాడుకుని మనం డిస్టర్బ్ చేసాడు ఎందుకని వెళ్దాం, మనమైతే ఇంకా ముంగడికి వెళ్దాం. సో ఇక్కడ ఈ వినాయకుడు వచ్చేసి మనకి కింద 3 లయన్స్ ఉన్నాయి, లయన్స్ పైన వినాయకుడు కూర్చొని ఉండు. సో గణేషునికి వచ్చేసి 3 తలలు 6 చేతులతో దర్శనం ఇస్తుంది మనకి గణపతి. సో ఇదైతే మొత్తం ఈ షెడ్ లోపల అయితే ఇవి. సో ఇంకా బయట కూడా మనకి చిన్న వినాయకులు కూడా ఉన్నాయి, ఆర్డర్స్ పైన కూడా చేస్తున్నారు. సో ఇవన్నీ వచ్చేసి ఒక 4-5 అట్లున్నాయి, 4, 5, 6, 7 ఫీట్ గణేషులు ఇవన్నీ. సో ఇక్కడ ఇంకా అయితే ఇక్కడైతే చాలా మటుకు అయితే బయట ఉన్న వినాయకులు అయితే అన్నీ చిన్న వినాయకులే, చిన్న వినాయకులు పెట్టుకుంటారు కదా షెడ్స్లో. సో షెడ్లలో పెట్టుకునే వినాయకులు ఇవన్నీ. సో ఇదైతే మనకి శ్రీ సరస్వతి ఆర్ట్ నుంచి అప్డేట్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్. సబ్స్క్రైబ్ చేసుకోమని మర్చిపోకండి.